నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. మండల కేంద్రాలలో, జిల్లా కేంద్రాలలో, అలాగే రాష్ట్రాల్లో ఈరోజు ర్యాలీలు తరపున హాకీ అసోసియేషన్ తరపున ఈరోజు ర్యాలీలు మరియు మ్యాచ్లు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసేటువంటి స్పెషల్ ఆఫీసర్ జగన్నాథ్ రెడ్డి గారికి, డిఎస్డిఓ గోస్పాషా గారికి హాకీ అసోసియేషన్ తరఫున స్వాగతం పలుకుతున్నాము. ఇది ఒలింపిక్ మెడల్స్ లో 1-2 మెడల్స్ వస్తేనే గొప్పగా చూస్తున్నాము. అలాంటిది 8 గోల్డ్ మెడల్స్ సాధించి 1 సిల్వర్ మెడల్, 4 బ్రాంజ్ మెడల్ సాధించిన గొప్ప చరిత్ర ఇండియాకు. అలాగే సిపాయిలుగా, పోలీసులుగా వివిధ రంగాల్లో రాణిస్తున్నటువంటి హాకీ క్రీడాకారులందరికీ కూడా క్రీడా బంధనాలు తెలుపుకుంటున్నాము. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ లో నేడు 7వ తారీఖు నిర్వహించవాలని చెప్పిన హాకీ కడప అసోసియేషన్ నిర్ణయించిన కార్యక్రమంలో మా జిల్లా ఏపీ పీటీస్ అండ్ ఎస్ఏపీ అసోసియేషన్ తరఫున సీనియర్ హాకీ క్రీడాకారుడు రామకృష్ణరాజు, ఓబ్లేస్ సార్ వీళ్ళందరూ కూడా చిరు సన్మానం చేయడానికి సార్ భాస్కర్ సార్, కీర్తి కొంచెం వెనక్కి రా బ్రో. ఫస్ట్ అమ్మాయిలు తీసుకోండి. అనిల్ ఒక రౌండ్ వేసేద్దాం. ప్రతి ఒక్కరికి సీనియర్లకు క్రీడా ర్యాలీని నిర్వహించుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం పలుకుతూ ఈ ర్యాలీని ప్రారంభించవచ్చు. జాతీయ ఈ రోజు 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని హాకీ అసోసియేషన్ భారతదేశంలో ఏర్పడి దాని శుభ సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి వైఎస్ఆర్ కడప జిల్లా విద్యార్థులకు ట్రాఫిక్ వాళ్ళు దయచేసి సార్ ఒక 5 నిమిషాలు ఆగండి సార్, 2 నిమిషాలు ఆగండి సార్ ప్లీజ్. రక్షణ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నాము. 2 నిమిషాలు సార్ అయిపోతుంది సార్. అక్కడ ఓపెన్ చేయాలి సార్. ఇట్లా వస్తారు వెయిట్ గా అన్న, కొద్దిగా ఇట్లా వచ్చేయండి అన్న. ఇట్లా వస్తారు పిల్లలు, ఇట్లా వచ్చేయండి, ఇట్లా వచ్చేయండి, ఇట్లా వెళ్ళండి. సో కొద్దిగా స్లో అమ్మ, రైట్ వాళ్ళందరూ క్లోజ్ కానీ. హాకీ
ఓకేనా? గిల్ గిల్ గిల్. మైకుండా వెహికల్ ఇంకా ముందు పోవాలి. అనిల్, నువ్వు ఆ కార్యక్రమం రెడీ చేసుకో. ఏది కొంచెం చాలా స్లోగా తీసుకోవాలి. వెహికల్ పోతే పోనీడే, వీళ్ళు నిలబెట్టు. ఓకే, మూవ్ అమ్మా. చూడండి, మరీ ఫ్లాగ్స్ ఎక్కువ పైకి ఎత్తద్దమ్మా. కొద్దిగా డౌన్ చేయండి, కొద్దిగా డౌన్ చేయండి. ప్లే కార్డ్స్ కింద పెట్టండి. ఫ్లాగ్స్ బాబా ఫ్రంట్ లో ఉన్న వాళ్ళు ఫ్లాగ్స్ కొద్దిగా కింద దింపు. జస్ట్ మీ హెడ్కు కొద్దిగా పైన కనపడాలి, మీ తలకు కొద్దిగా పైన స్విమ్ చేస్తూ కనపడాలి. ఓకేనా? ఓకే, గుడ్. ఓకే సార్, రెడీ. మరొక మారు మా ఈ ర్యాలీ షూట్ చేయడానికి వచ్చేటటువంటి 100 సంవత్సరాలు హాకీ ఇండియా 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతదేశం అంతటా విశేష ఇది జరుపుకుంటున్నారు. ఆ సందర్భంగా మనము కడపలో కూడా జరుపుకుంటున్నాము. కడపకు క్రీడాభిమానులకు, క్రీడాకారులకు, విచ్చేసిన క్రీడాకారులకు అందరికీ కూడా మా శుభాకాంక్షలు చెప్తున్నాము. 100 సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈరోజు కడపలో ర్యాలీ తయారు చేసాము. తర్వాత ఉమెన్కు, మెన్కు, సీనియర్ ప్లేయర్స్కు హాకీ మ్యాచెస్ జరుపుతున్నాము. దానికి సంబంధంగా సీనియర్ క్రీడాకారులు ఈ ర్యాలీకి దానికంతా ప్రోత్సహించి పాల్గొన్న క్రీడాకారులను ఇది ధన్యవాదములు. మరియు వాళ్ళకంతా మేము సత్కారం చేయదలుచుకున్నాము. అదేవిధంగా ఈ ర్యాలీ ఎందుకు చేశామంటే భారతదేశం అంతటా జరుపుతున్నారు ఈరోజు. ఎందుకు చేస్తామంటే క్రీడాకారులలో ఉత్సాహము, ప్రోత్సాహం కలిగజేయాలా. అదేవిధంగా ఎంతోమంది హాకీ నేర్చుకోవాలా,
హాకీ క్రీడను అభివృద్ధి చేయాలని చెప్పి విశేషంగా ఈ సందర్భంగా ఈ ర్యాలీస్ అన్ని తెలియదు. హాకీ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా భారతదేశంలో హాకీ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా భారతదేశం అంతటా ఈరోజు 7వ తేదీ ఒక ర్యాలీ నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించడము ఒక ప్రోగ్రాంగా మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఈ హాకీకి ఎందుకంటే కడప జిల్లాలో హాకీకి ఎంతో చరిత్ర ఉంది. అలాగే భారతదేశానికి కూడా హాకీ చరిత్ర చాలా ఉంది. కానీ కొద్ది రోజులుగా ఈ హాకీ క్రీడ అనేది కొంతవరకు మనుగడగా లేకుండా పోతుంది. ఎక్కువగా కొన్ని ఈవెంట్లకే విలువ ఇవ్వడము, అదేవిధంగా కొన్ని మాత్రమే డెవలప్ అవుతున్నాయి. ఈ హాకీ క్రీడను కూడా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో మన ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వద్ద నుంచి మహావీర్ సర్కిల్ వద్ద వరకు స్పోర్ట్స్ పిల్లలు, పీఈటీసు, పోలీస్ వారు, అలాగే కొంతమంది అకాడమీకి సంబంధించిన వారు, సీనియర్ క్రీడాకారులు, స్కేటింగ్కి సంబంధించిన వారు ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయాలా. ఎందుకంటే వాళ్ళ యొక్క స్కేటింగ్ వల్లే కొంతవరకు మాకు ఈ ర్యాలీ అనేది కూడా సక్సెస్ అయింది. కాబట్టి అలాగే పోలీసు వారు కూడా మాకు ఎంతో సహకరించినారు ఈ ర్యాలీకి. పత్రికా విలేకరులు కూడా ఎందుకంటే మీరు అనుకుంటే ఏ క్రీడనైనా కూడా ఎంతో అభివృద్ధికి తీసుకుపోతారు. కాబట్టి దయముంచి ఈ ఒక కడప జిల్లాకు ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ హాకీని కూడా మీరు కూడా మాపై దయ ఉంచి ఈ యొక్క హాకీ క్రీడను హైలైట్గా చూపించి మరి వారికి కూడా ప్రోత్సహించాల్సిందిగా కోరుచున్నాను. శేఖర్, జనరల్ సెక్రటరీ, హాకీ కడప. ముఖ్యంగా ఈ 100 ఇయర్స్ సెంచరీ హాకీ సెలబ్రేషన్స్ ఇండియా వైడ్ జరుపుకుంటున్నారు. వరల్డ్లో ఇండియాకు హాకీకి ఎంతో పేరుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మన కడప జిల్లాకు అంతే పేరుంది హాకీలో. ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు కడప జిల్లా అంటేనే హాకీ అంటే కడప జిల్లా. హాకీ అంటే మాకు ఒక గేమ్ కాదు, హాకీ అంటే మాకు ఒక ఎమోషనల్. ఓకే, ఈ హాకీ మీద ప్రేమతో, అభిమానంతో ఇంతమంది సీనియర్ క్రీడాకారులు ఇక్కడ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. మరి మాకు ఈ ర్యాలీని చూసి మాకు అనిపిస్తుంది పూర్వవైభవం తప్పకుండా మేము కడప జిల్లాకు తీసుకొస్తాము. ఈ కొత్త అసోసియేషన్ ఫామ్ అయ్యి మంచి పిల్లలను ప్రోత్సహిస్తూ ముందుకెళ్తుంది. అలాగే రాబోయే రోజుల్లో హాకీకి మంచి భవిష్యత్తు ఉంటుందని మేము కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం తర్వాత డాక్టర్ వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్లో మేము సీనియర్ ప్లేయర్స్కు మెన్, ఉమెన్ అందరికీ మ్యాచెస్ కండక్ట్ చేస్తున్నాము. ఆ తర్వాత మేము సీనియర్ ప్లేయర్స్ను, లెజెండరీ ప్లేయర్స్ ఎవరైతే కడపలో గొప్ప ప్లేయర్లు ఉన్నారో వాళ్ళందరినీ మేము సన్మానించుకొని వాళ్ళ ఇన్స్పిరేషన్ కొత్తగా వచ్చే లెర్నర్స్కు వాళ్ళ గురించి చెప్పి వీళ్ళకి మోటివేషన్ చేయాలని చూస్తున్నాము. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీదేవి. నేను ప్రొద్దుటూరు మున్సిపల్ వైవిఎస్ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. అలాగే నేను ఖోఖో ఇంటర్నేషనల్ ప్లేయర్ని. తర్వాత ఈరోజు ఇండియా వైజు హాకీ గురించి ర్యాలీలు చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే హాకీకి కడప జిల్లాకు ఒక చరిత్ర ఉంది. చాలా ప్లేసులు ఉన్నాయన్నమాట. సీనియర్స్లో కానీ జూనియర్స్లో కానీ నెంబర్ ఆఫ్ సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు, నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఉన్నారు. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లలో హాకీ ప్లేయర్స్ ఉన్నారు. ఈ క్రీడ ఇంకా బాగా డెవలప్ అవ్వాలని చెప్పి నా యొక్క ఉద్దేశము. అందులో 3% రిజర్వేషన్ వచ్చింది కాబట్టి ఎంతోమంది పిల్లలకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి హాకీ క్రీడను బాగా డెవలప్ చేసి ఇండియాకి మంచి పేరు తెస్తారని అనుకుంటున్నాను. అలాగే చాలామంది ఇక్కడ పేద పిల్లలు ఉంటారు. మనం డెవలప్ చేయడం వల్ల వాళ్ళు ఈసారి రిజర్వేషన్ పరంగా మొన్న వచ్చిన డిఎస్సిలో చాలామందికి జాబ్స్ వచ్చాయి. ఆ 3% రిజర్వేషన్ వల్ల పిల్లలకి చాలా అవకాశాలు వచ్చే ఉన్నాయి. కాబట్టి హాకీ క్రీడను బాగా డెవలప్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. తర్వాత కడప జిల్లా ప్రెసిడెంటు, సెక్రటరీ, మిగతా హాకీ ప్లేయర్స్కి అందరికీ ధన్యవాదాలు. చాలా బాగా ర్యాలీ చేశారు, హైలైట్ చేశారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను చిన్నప్పటి నుంచి నేను ఒక పెద్ద ప్లేయర్ని. అదే చెప్పాను కదా, నేను ఖోఖో ఇంటర్నేషనల్ ప్లేయర్ని. నా తల్లిదండ్రులు నన్ను బాగా ప్రోత్సహించారు. వాళ్ళు పెద్దగా చదువుకోకపోయినా నాకు చాలా బాగా ప్రోత్సహించారు. నా కోచెస్ నన్ను ఎంతో వెన్నతట్టి ముందుకు చేరడం వల్లే నేను ఈ స్థాయికి వచ్చినాను. నా స్టూడెంట్స్ కూడా మంచి ఆడపిల్లల స్కూల్లో నేను పనిచేసేది గర్ల్స్ హై స్కూల్లో. ఆడపిల్లలకు చాలా ఉపయోగపడుతుంది. ఒక సర్టిఫికేట్ కోసమనే కాకుండా ఆడపిల్లలకు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఆడపిల్లలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. 3% రిజర్వేషన్ ఉంది, బాగా ఉపయోగించుకోండి. అమ్మాయిలు ముఖ్యంగా ఈరోజు చరణి చూడండి, క్రికెట్లో వరల్డ్ కప్ మన కడప జిల్లా అమ్మాయి కొట్టింది. అలాగే అన్ని గేమ్స్లలో కూడా ప్రతి ఒక్క అమ్మాయి ఉపయోగించుకొని అమ్మాయిని స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి వాళ్ళని ఎంతోమంది స్ఫూర్తిగా తీసుకొని ఆడపిల్ల ముందుకు వచ్చి
అన్ని రంగాలలో పార్టిసిపేట్ చేయాలని, అదేవిధంగా ముఖ్యంగా నేను కోరుకునేది ఏమంటే యాజ్ ఒక ఫిజికల్ డైరెక్టర్గా పేరెంట్స్ ప్రోత్సహించాలి. ప్రతి స్టూడెంట్ను పేరెంట్స్ ప్రోత్సహించడం వల్లే సింధు కానీ, సానియా మిర్జా కానీ, ఈరోజు చరణి కానీ ఎంతోమంది వాళ్ళ పేరెంట్స్ ప్రోత్సహించడం వల్లే ఈరోజు ఇంత స్థాయికి వచ్చారు. అలాగే ప్రతి ఒక్క టీచరు, ప్రతి ఒక్క హెడ్ మాస్టర్ కానీ ఎవరైనా ప్రతి ఒక్కరు స్కూళ్ళల్లో కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ అమ్మాయిని ప్రోత్సహించండి. మంచి స్థాయికి రిజల్ట్ తెస్తారని ఆశించుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కడప జిల్లాలో కడపలోనే పుట్టినా సార్ నేను. మా నాన్న పీఈటీ, హాకీ పోతే జాబ్స్ వస్తాయంటే హాకీలో పోయాను, ఫుట్బాల్ ఆడేవాడిని. హాకీలో పోతే స్పోర్ట్స్ కోటాలో జూనియర్ నేషనల్స్ ఆడినాను, సబ్ జూనియర్ నేషనల్స్ సార్. ఇండియా 3 క్యాంపులు చేశాను సార్. ఇండియా టీం సెలెక్ట్ కాలేదు కానీ స్పోర్ట్స్ కోటా రైల్వేలో జాబ్ వచ్చింది. కడపలోనే పనిచేస్తున్నాను సార్. ఇంత గర్వంగా ఉంది హాకీ ఆడడం వల్ల. చాలా సంతోషంగా ఉంది సార్. ఇది సందర్భంగా థ్యాంక్ యూ సార్.